आंध्र प्रदेश में गुंटूर जिला में मेरा जन्म हुआ। జూలై 24, 1986. जुलाई 24, 1986। నేను జన్మించేటప్పటికి మా తల్లిదండ్రులు వారిద్దరూ మరి హైదరాబాద్లో చిన్న చిన్న జాబ్ చేస్తుండేవాళ్ళు. కాబట్టి నేను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉండేవాడిని. जब मेरा जन्म हुआ मेरे माता पिता छोटे छोटे नौकरियां करते थे हैदराबाद में, इसलिए मैं अपने दादा नाना नानी के पास में रहा था। మా తల్లి మొట్టమొదట దేవుని తెలుసుకొని తను రక్షించబడి ఉంది. और मेरी माता जी पहले से प्रभु यीशु मसीह को जानते थे और उनका उद्धार भी हुआ था। మా తండ్రికి ఇప్పటి వరకు రక్షణ లేదు. और मेरे पिताजी को आज तक भी उद्धार नहीं है। మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా మరి విగ్రహారాధికులుగా ఉన్న వాళ్ళు కూడా నేను జన్మించేటప్పటికే దేవుని తెలుసుకుని బాప్తిసం తీసుకుని రక్షించబడి ఉన్నారు. और मेरे दादाजी लोग भी मेरे जन्म होने तक प्रभु यीशु मसीह को जानते थे और उनका उद्धार और बपतिस्मा भी हुआ था। పేరెంట్స్ మరి హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు కాబట్టి నేను గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఉండేవాడిని. मेरे माता पिता हैदराबाद में थे, इसलिए मैं अपने दादा दादी के पास नाना नानी के पास रहता था। నాకు 8 సంవత్సరాల వయసులో మా తల్లి దేవుని మహిమలోనికి పిలువబడింది. और 8 साल की उम्र में मेरी माता जी प्रभु की महिमा में बुलाई गई। సో ఇంకా నా పూర్తి బాధ్యత అంతా అమ్మమ్మ తాతయ్య వాళ్ళే తీసుకొని మరి వారి దగ్గరే ఉంటున్నాను కాబట్టి వారే నన్ను పెంచడం జరిగింది. मेरी पूरी जिम्मेवारी मेरे नाना नानी ने अपने कंधों पर लिया और मैं उनके पास रहता था, इसलिए उन्होंने प्रभु में मुझे बढ़ाया। నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ గ్రామంలో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అక్కడ బేతేలు ప్రార్థనా మందిరం అని మన హెబ్రోన్ సహవాసం మందిరమే ఉంది. और नानी के गांव में जहाँ पर हम रहते थे वहाँ पर बेथेल प्रार्थना घर था, प्रभु का घर था, हमारे घर के नज़दीक था। నాకు ఆ కారణాన్ని బట్టి చిన్న వయసు నుంచి కూడా నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. तो छोटे ही समय से मैं प्रभु के घर जाया करता था। దేవుని మందిరం అన్నా దేవుని సేవకులనన్నా నేను బాగా ప్రేమించేవాడిని. प्रभु के घर और प्रभु के सेवकों से मैं बहुत प्रेम रखता था। అదే సమయంలో మరి గ్రామాల్లో ఎక్కువగా మరి అప్పుడు ఈ సినిమాల గురించి రాజకీయ పార్టీల గురించి ఎక్కువగా ఆ దినాల్లో బాగా పోటీ ఎక్కువ ఉండేది, ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. और उन दिनों में सिनेमा के बारे में बातें चलती थी और उसके विषय में ही आपस में लोग व्यवहार करते रहते थे, उसके विषय में आपस में विवाद भी चलते रहते थे। మా గ్రామంలో కూడా మరి ఒకే సినిమా హీరోని ఒకే రాజకీయ పార్టీని ఎక్కువగా వారు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. हमारे गांव वाले भी एक ही सिनेमा हीरो के पीछे लगे थे और एक ही पार्टी को राजकीय पार्टी के पीछे चलते थे। ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో పడినట్లుగా నరుని హృదయం బాల్యం నుండి చెడ్డది అని రాయబడి ఉంది. जैसे लिखा है मनुष्य का हृदय बचपन से ही बुरा है, बचपन से उसके मन में बुराई होती है, वैसा उन दिनों में हमारे गांव में हालत था। సో నేను దేవుని మందిరాన్ని దేవుని సేవకుల్ని నేను అంతగా ప్రేమించేవాడిను. దాంతో సమానంగానే అతి చిన్న వయసులోనే మరి స్కూల్ చదివే వయసులోనే నాకు ఆ సినిమాలకు నేను బానిసగా, ఆ సినిమా హీరోకి నేను ఒక అభిమానిగా నేను అయ్యాను అనమాట. और जितना मैं प्रभु के घर से प्रभु से प्रेम रखता था उतना ही मैं उसी के समान में मैं सिनेमा से और उन बातों से भी मैं प्रेम करता था स्कूल में पढ़ते दिनों में। మా అమ్మమ్మ నన్ను ఎంతో దేవునిలో పెంచాలని తను ప్రార్థించి ఎంతో క్రమశిక్షణగా ఉంచాలని చూసేది. मेरी नानी बड़ी प्रयास करती थी कि मुझे प्रार्थना में बनाए रखे और अनुशासन में मुझे बढ़ाए, बहुत कोशिश करती थी। కానీ నా జీవితం దానికి వ్యతిరేకమైన దిశలో నడుస్తూ వెళ్ళింది. लेकिन मेरा जो जीवन है उसके विपरीत दिशा में वो चल रहा था। వయసు పెరుగుతుంది, ఆ సినిమాల పిచ్చి ఇంకా నాకు ఎక్కువ అవుతూ వెళ్ళింది. और सिनेमाओं के पीछे में और भी पागल होता चला गया। మా స్కూల్లో తెలుగు టీచర్ కూడా ఒక లెక్చరర్ ఉండేవాడు సారు, ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు. मेरे स्कूल में एक तेलुगु टीचर थे, हर समय एक बात कहते थे। 10th క్లాస్ తర్వాత ఏదైతే 2 years ఇంటర్మీడియట్ ఉంటుందో మీరు దాన్ని జాగ్రత్తగా మీరు నిలవబడితే మీ భవిష్యత్తు అంతా బాగుండిద్ది, లేదంటే మీరంతా మరి జీవితంలో మళ్ళీ నిలవబడలేరని చెప్పేవాడు ఎప్పుడు కూడా. 10th क्लास में यदि आपका जीवन खड़ा स्थिर रहेगा तो ही आपका जीवन आगे बनेगा, नहीं तो आप नहीं खड़े रह पाएंगे, ऐसा उन्होंने कहा था। నేను నా మనసులో అనుకునేవాడిని, బాగుపడటం చెడిపోవటం అనేది మన చేతుల్లో కదా ఉంది, మనం అసలు చెడిపోవటం అసాధ్యమైన పని అని నేను అనుకునేవాడిని. मैं सोचता था आगे जाकर अच्छा बनना है बुरा बनना है हमारे हाथ में है,
तो बुरा तो मैं कभी बनूंगा ही नहीं, इसे सब कुछ मैं ही कर सकता हूँ, ऐसा मैं सोच रहा था। ఆయన ఒక అనారోగ్యంతో చనిపోయాడు. वो व्यक्ति बीमारी के कारण मर गए। నాది 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, మరి ఆ గ్రామం నుంచి ఒక 5 కిలోమీటర్లు టౌన్కి వెళ్ళాలి, రేపల్లి అని. ఆ సైకిల్ మీద వెళ్ళాలి. 10वीं के बाद इंटरमीडिएट था, रेपल्ले शहर में मैं पढ़ाई करता था, तो साइकिल में मैं जाना था। టౌన్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇంకా కాలేజీకి వెళ్ళటం ఆగిపోయింది. और जो आर्थिक परिस्थिति के कारण कॉलेज जाना भी मेरा रुक गया। టౌన్కి వెళ్ళగానే కాలేజీకి వెళ్ళటం ఆగిపోయింది. సినిమా जब मैं शहर में मतलब पढ़ने के लिए वहाँ पर गया था, तो कॉलेज जाना ही छोड़ दिया मैंने। బ్యాగ్ ఎక్కడన్నా పెట్టేది, ఇంకా సినిమా హాల్ చుట్టూ తిరగటం మొదలైంది. तो शहर में मैं रहने लगा और बैग तो कॉलेज कहीं छोड़ देता था और सिनेमा देखने जाता था। మరి ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవు, ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. కానీ उन दिनों में सेल फोन नहीं था, सीसीटीवी कैमरा भी नहीं था। విలేజెస్లో మరి పిల్లలు ఏ తప్పు చేసినా సాయంత్రానికల్లా ఇంట్లో కరెక్ట్గా తప్పు తెలిసిపోయేది. बिना सीसीटीवी फोन के ही उन दिनों में ऐसा तेज विजिलेंस रहता था कि गांव में खबर पहुंच ही जाता था, आपका बेटा क्या कर रहा है शहर। ఎంత తెలవకుండా తప్పు చేయాలని చూసినా కరెక్ట్గా చేసినట్టు సాయంత్రానికల్లా తెలిసిపోయేది. जितना भी छुपा कर आप गलती करे, जो भी किया है बिल्कुल बात से बात लेकर गांव में पहुंचाए देता था कोई ना कोई। మా గ్రాండ్ మదర్ ఎంతో నన్ను శిక్షించేది, గద్దించేది, అయినా నా జీవితం మారలేదు. मेरी नानी मुझे बहुत दंड देती थी, डांटती थी, लेकिन मैं सुधरा नहीं। నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2004 మే 31 మా గ్రామంలో ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి బాప్తీసాలు ఇచ్చే మీటింగ్ పెట్టి ఏర్పాటు చేశారు. हमारे गांव में एक सभा का आयोजन किया गया 2004 में। वहाँ पर वचन की सेवा और बपतिस्मा की सेवा भी रखा गया था। మేము 7 బాప్తీసాన్ని సిద్ధపడ్డాం. हम में से 7 लोग बपतिस्मा के लिए तैयार हो गए। మనకి ఇక్కడ బేతనీలో బాప్తీసం ఇచ్చే ప్రతిసారి ఆ మెసేజ్ ఇచ్చే ముందు పాల్ అంకుల్ ఎప్పుడూ ఒక మాట చెబుతారు. बेतनी में बपतिस्मा लेने से पहले पॉल अंकल हर समय एक बात कहते हैं, బాప్తీసం తీసుకుంటే రక్షించబడరు, కానీ పశ్చాత్తాపడితేనే రక్షించబడతారని చెబుతుంటారు. बपतिस्मा लेने से उद्धार नहीं होता, लेकिन पश्चाताप करने से उद्धार होता है, ये बात वो कहते थे। నాలో పశ్చాత్తాపం అయితే ఏమాత్రం లేదు, కానీ मेरे अंदर कोई पश्चाताप नहीं था, కానీ బాప్తీసం తీసుకోవడానికి నేను సిద్ధపడ్డాను. నా మనసులో ఎంతో సమాధానం ఉంది. लेकिन बपतिस्मा लेने के लिए मैं बहुत तैयार था, मन में भी बड़ी शांति थी। ఆ రోజు బాప్తీసంలో అయిపోయింది. बपतिस्मा भी उस दिन हो गया। నాకు ఎంతో సంతోషంగా ఉంది. मैं बहुत खुश भी था। నాతో పాటు మా ఊరికి గాడ్ సర్వెంట్గా ఉన్న ఒక అంకుల్ ఉన్నారు, వాళ్ళకి 2 మగపిల్లలు ఉన్నారు. मेरे साथ उधर जो प्रभु के दास थे, उनके 2 बेटे मेरे साथ थे। సో హస్త నిక్షేపణకు ముందు వాగ్దానాలు ఇచ్చారు. हाथ रखने से पहले उन्होंने प्रतिज्ञाएं हमको दी। నాకేం వాగ్దానం వచ్చిందంటే, मुझे क्या प्रतिज्ञा मिला? మత్తయి సువార్త 4:19. मत्ती सुसमाचार 4 अध्याय और उसका 19 वचन। నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేసేదను అని. मैं तुम्हें मनुष्यों को पकड़ने वाला बनाऊंगा। వారి అక్కడ గాడ్ సర్వెంట్గా ఉన్న అంకుల్ వాళ్ళ పిల్లలకేమో పొలాల్లో దీవిస్తానని వచ్చింది వాగ్దానం. और मेरे जो प्रभु के दास थे, उनके जो बच्चे थे, उनको ऐसा प्रतिज्ञा मिला कि खेतों में मैं तुम्हें आशीष दूंगा। నేను అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాను. उस समय तक मैं बहुत खुश था, ఆ వాగ్దానం చూడగానే చాలా నిరుత్సాహపడ్డాను. लेकिन मेरा प्रतिज्ञा और उनका प्रतिज्ञा देखकर मैं बहुत निराश हो गया। నా వాగ్దానం వాళ్ళకి వచ్చి వాళ్ళ వాగ్దానం నాకు వస్తే చాలా బాగుండేది కదా అని. मैं सोचने लगा मेरा प्रतिज्ञा उनको आना चाहिए था, उनका प्रतिज्ञा मुझको आना चाहिए था, तब अच्छा रहता। అయితే దేవుని యొక్క ప్రణాళిక నా ఎడల మరి ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానం అలా అనుగ్రహిస్తూ వచ్చాడు. लेकिन प्रभु के मन में प्रभु की जो योजना है, उसके अनुसार ही प्रभु ने मुझे प्रतिज्ञा दिया। ఆ రోజుతో నేను ఆ వాగ్దానం పక్కన పెట్టేశాను. मैंने उस वचन को बगल में रख दिया। ఆ మరుసటి రోజు నుంచి నా పాత జీవితం మరలా నేను మామూలుగానే సినిమాలతో ఆ సినిమా హాల్ చుట్టూ అలానే తిరుగుతూ ఉంటున్నాను. और उसके अगले दिन तो मेरा पुराना जीवन चलता ही जा रहा है, मैं सिनेमा की तरफ उनके तरफ मैं घूमते ही जा रहा हूँ। ఆరాధన చేస్తున్నాను, బల తీసుకుంటున్నాను. ఆరాధన. సోమవారం నుంచి శనివారం వరకు ఆ సినిమా హాల్తోనే నేను జీవితం గడుపుతున్నాను. और रविवार को आराधना करता था, मेज में भाग लेता था, सोमवार से शनिवार सिनेमा हॉल में घूमते रहता था। ఇంకా నాకు ఆ సినిమా హీరో మీద ఇంకా మాకు అధిక మాకు ఒక బ్యాచ్ మా ఊర్లో ఫ్రెండ్స్ కలిసి ఇంకా నాకు ఆ పిచ్చి అనేది ఎక్కువగా విపరీతం అవుతా వెళ్ళింది కాలేజీ వయసు పెరిగే కొద్దీ. और जैसे जैसे कॉलेज का मेरा उम्र बढ़ता जा रहा था, उस सिनेमा एक्टर जो होते हैं उनके विषय में मेरे दोस्तों के साथ मिलकर मैं और भी उनके पीछे पड़ रहा था.
ఇక నేను అదే ఇదిలో నేను ఆ సినిమాల ఇదిలోనే మునిగిపోయి ఉంటున్నాను నేను. मैं पूरा उस सिनेमा की बातों में डूबा हुआ था. ఆ తర్వాత 2004 నుంచి 7 వరకు నేను తెనాలిలో డిగ్రీ చేయటం జరిగింది. 2004 से लेकर 2007 तक तेनाली में मैंने डिग्री किया. ఆ కాలేజ్ కూడా నేను ఎందుకు ఎంచుకున్నానంటే, वो कॉलेज भी मैंने इसलिए चुना था, కాలేజీ చదువుకి మంచిదే, पढ़ाई के लिए कॉलेज अच्छी है. నేను ఎవరినైతే సినిమా హీరోని మేము అభిమానిస్తామో దానికి సంబంధించిన అభిమానులందరూ దానికి అక్కడ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని జాయిన్ అయ్యా. क्योंकि जिस सिनेमा एक्टर के पीछे हम लोग भागते थे उस सिनेमा के ज़्यादा फैंस तेनाली में रहते थे, इसलिए मैंने तेनाली में एडमिशन लिया. నేను అలా 3 సంవత్సరాలు గడుపుతూ వచ్చాను. ऐसा 3 साल मेरा तेनाली में गया. ఆ తర్వాత 2007 నుంచి 10 వరకు నేను నాకు చదువు చాలా యావరేజ్ అయినప్పటికీ కొంతమంది మా గ్రామంలో చదువుకునే వాళ్ళని చూస్తే చదువుకోవాలని పట్టుదల ఉండేది. और पढ़ाई मेरा एवरेज था, लेकिन जो लोग पढ़ते थे उनको देखकर पढ़ने की भी इच्छा मेरे अंदर होती थी. సో నాకు తమిళనాడులో ఎప్పుడు చదవాలని ఉండే కారణాన్ని బట్టి నేను ఎడిదిరిగి ఉన్న స్టేట్లో ఎంసీఏ చేయటం కుదరదు కాబట్టి నేను తమిళనాడులో తిరుచిరాపల్లి అనే స్థలానికి వెళ్ళాను ఎంసీఏ చేయడానికి. तमिलनाडु में पढ़ने की मेरे मन में इच्छा थी. हमारे स्टेट में एमसीए पढ़ना आसान नहीं था, इसलिए तिरुचि तमिलनाडु में मैं पढ़ने चले गया. అక్కడ ఎంపాల్ అంకుల్ అని ఉండేవాళ్ళు. वहाँ पर एम्पॉल अंकल से मेरा मुलाकात हुआ. ఆ 3 సంవత్సరాలు కూడా నా జీవితం ఎంతో చక్కగా ఆత్మీయంగా, మరి సినిమాలు కానీ ఎలాంటిది లేకుండా దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చాను. वो 3 साल एम्पॉल अंकल के पास मैं प्रभु के लिए बड़ा विश्वास युक्त बना रहा और सिनेमा के पीछे नहीं भागता था, लेकिन प्रभु के वचन में, प्रभु के घर में मैं बढ़ता चला गया. మా రూమ్లో మరి ఒక పక్క నాతో ఉండేవాళ్ళు పూజ చేస్తుంటే నేను ఒక ప్రక్క కూర్చొని ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని. హిందూస్ विग्रह. हाँ, हमारे मेरे रूम में जो दूसरे जो दोस्त लोग रहते थे वो लोग एक तरफ मूर्ति पूजा करते रहते थे और मैं एक तरफ घुटना टेक कर आराधना करता था. అంత నమ్మకంగా ఉన్నాను. తర్వాత నేను ఎంతో మందిని మందిరానికి తీసుకెళ్ళడం కూడా జరిగేది. इतना विश्वासयोग्य था और बहुत लोगों को प्रभु के घर भी मैं लेके जाता था. అక్కడ పరిచర్య కూడా మరి ఆ అంకుల్ దగ్గర తిరుచిలో ఎంతో అద్భుతమైన పరిచర్య ఆ దినాల్లో జరుగుతూ ఉంది. और तिरुचि में बहुत ही अद्भुत सेवा वहाँ हो रहा था अंकल के दिनों में. తర్వాత నేను ప్రతి ఫ్రైడే నైట్ వెళ్ళిపోయేవాడిని, 2 రోజులు అక్కడే ఉండేవాడిని. అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా నన్ను వాళ్ళ సొంత బిడ్డ వల్లే చూసుకుంటూ వచ్చారు. हर शुक्रवार रात को मैं वहाँ चला जाता था. शनिवार रविवार अंकल आंटी के पास रहता था. अपने बेटे जैसा ही वो मुझसे प्रेम करते थे. ఆ తర్వాత 2010లో నా చదువు పూర్తయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేయటం కోసం నేను ఎంతో విశ్వాసంతో ఉన్నాను. హైదరాబాద్ వెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాను. और सॉफ्टवेयर कोर्स करने के लिए 2010 में मैं हैदराबाद पहुंचा. ఇంట్లో వాళ్ళు కొద్దిగా హైదరాబాద్లో మళ్ళా ఎందుకో మరి మీ ఫాదర్ ఉంటాడు కదా, మరి అతని ద్వారా ఏదైనా హాని ఉండిద్దేమో ఒకవేళ అని చెప్పి అన్నట్లుగా వాళ్ళు అనుమానపడుతుంటే చెన్నై వెళ్ళటం జరిగింది. तो घर वाले थोड़ा संदेह कर रहे थे, हैदराबाद में आपके लिए कुछ खतरा हो सकता है, ऐसा बार बार संदेह कर रहे थे. तो उनकी बातों को सुनकर मैं चेन्नई में चला गया. చెన్నైలో ఒక అతను నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాను కోర్స్ చేయడానికి అని అతను నమ్మి వెళ్తే అతను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి ఒక 2-3 నెలల్లోనే క్లోజ్ చేసాడు. और चेन्नई में एक आदमी ने बोला मैं अब इंस्टीट्यूट खोल रहा हूँ ट्रेनिंग देने के लिए, तुम मेरे इंस्टीट्यूट में शामिल हो जाओ, ऐसा कहा. और मैं वहाँ गया था, उसने 2-3 महीने में बंद कर दिया. నేను 2007 నుంచి 10 వరకు ఎంత నమ్మకంగా దేవునిలో ఉన్నానో, 2007 से 2010 तक मैं कितना विश्वासयोग्य था प्रभु में. 2010లో మెల్లగా నేను మరలా లోకంలోనికి వెళ్ళడం జరిగింది. तो 2010 में फिर से मैं मुड़कर संसार में जाने लगा. ఇక మరలా సినిమాలు, మరలా పాత జీవితం, మరలా అపవిత్రమైన మాటలు మాట్లాడటం, మరలా పాత ఫ్రెండ్స్, ఇవన్నీ నా జీవితంలోకి వచ్చినాయి. फिर से सिनेमा की बातें, फिर से अशुद्ध बातें और पाप से भरी बातें, आदतें मुझे अंदर आने लगी. నా జీవితంలో ఎప్పుడూ లేని అలవాటు కూడా మద్యం సేవించడం కూడా అప్పుడే అలవాటైంది. मेरे जीवन में कभी ऐसी आदत नहीं थी, लेकिन शराब पीना भी मैंने शुरू कर दिया. నేను ఫస్ట్ భయపడతా, అది బాగోపోయినప్పటికీ ఏలుతో కొంచెం రుచి చూచి అది కొద్దిగా అతి కొద్ది దినాల్లోనే నేను విపరీతంగా దానికి బానిస అయిపోతూ వచ్చాను. और मुझे वो अच्छा नहीं लग रहा था, लेकिन एक उंगली डुबा के एक एक बूंद ऐसे करते करते मैं इतना पीने लगा, बहुत ही उसका गुलाम हो गया. నేను ఎక్కడైతే తెనాలిలో డిగ్రీ చదివానో మరలా అదే తెనాలి అనే ప్రాంతానికి వచ్చే ఉంటున్నాను. फिर से जिस तेनाली में डिग्री पढ़ा था उसी तेनाली में मुड़कर आया.
2010 నుంచి 2012 వరకు 2010 से 2012 तक ఎంతో దౌర్భాగ్యకరమైన జీవితం నేను జీవించాను. बहुत ही घिनौना जीवन मैं जिया. ఇక రాత్రి పగళ్ళు ఉదయం 3, 4, 5 సమయంతో పని లేదు. 24 గంటలు నేను త్రాగుడుకు బానిస అయిపోయాను. रात और दिन से संबंध नहीं था, मैं खूब शराब पीते ही रहता था. సినిమా హాల్ చుట్టూ తిరగటం, सिनेमा हॉल को जाता था, పగలు తెనాలి బస్ స్టేషన్లో గడపటం, तेनाली बस स्टैंड में रात बिताता था, రాత్రి తెనాలి రైల్వే స్టేషన్లో గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. और कभी बस स्टैंड में कभी रेलवे स्टेशन में ऐसे बहुत सा समय मैं बिताते रहता था. అదే సంవత్సరం మా గ్రాండ్ ఫాదర్ 2010 క్రిస్మస్ రోజు దేవుని మహిమలోనికి వెళ్ళిపోయాడు. उसी साल मेरे नाना जी क्रिसमस के दिन प्रभु की महिमा में चले गए. మా అమ్మమ్మ ఒక్కటే ఉంటుంది. मेरी नानी अकेली थी. నేను చివరికి ఆమెను కూడా మరి తన్ను కూడా పట్టించుకోకుండా ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి ఇంటికి వస్తున్నాను, మిగతా సమయం అంతా తెనాల్లోనే తిరుగుతున్నాను. और मैं भी अपने नानी का बिल्कुल ध्यान नहीं देता था. कई 2-3 महीने में एक बार घर जाता था और बाकी समय तेनाली में बिताता था. నా బట్టలు పాతబడిపోయినాయి. मेरे कपड़े पूरे पुराने हो गए थे. తినటానికి తిండి లేదు. खाने के लिए खाना नहीं था मेरे पास. 2-3 రోజులకు ఒకసారి ఎవరన్నా పెట్టిస్తే తింటాం. 2-3 दिनों में यदि कोई खाना देता है तो मैं खाता था. ఏ కారణం లేదు, కానీ నేను ఆ పాపం నుంచి బయటపడలేకపోతున్నాను. और उस पाप से मैं बाहर ही नहीं निकल पा रहा था. కారణం ఏమీ లేదు. कारण कुछ भी नहीं था. నేను దానిలో చిక్కుపోయి ఉంటున్నాను. उसमें मैं फंसा हुआ था. ఎవరు ఏమాత్రం ముఖ పరిచయం ఉన్న వాళ్ళు కనపడినా వాళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు అడిగి తీసుకోవటం, ఏదో ఒకటి కొనుక్కొని నా పొట్ట నింపుకోవటం. और यदि कोई व्यक्ति किसी व्यक्ति को मैं जानता हूँ, जान पहचान कोई दिखता था तो उसके पास 10-20 रुपए मांग लेता था और उसी 10-20 रुपए में कुछ खाकर मैं समय बिताता था. విపరీతంగా ఆకలితో అలమటించిపోయేవాడిని. भूख से बहुत ही तड़पता था मैं. బట్టలు చూస్తే పాత పడిపోయిన బట్టలు, मेरे कपड़े पूरे पुराने हो चुके थे. ఎంత భయంకరమైన అవస్థలోకి వెళ్ళిపోయానంటే इतने भयानक हालत में मैं चला गया था. ఇంకా రాత్రింబగళ్ళు అదే పిచ్చిలో నేను అదే త్రాగుడు బానిస అయిపోయాను. और रात और दिन उसी शराब के हालत में फंसा हुआ था. అలా దినాలు గడుస్తూ 2012 వచ్చింది. ऐसे दिन बीतते गए और 2012 भी आ गया. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన రావటం మొదలైంది. मेरे मन में एक विचार आना शुरू हो गया. ఇక నేను నా జీవితంలో మంచి రోజులనే చూడను. मेरे जीवन में शायद अच्छे दिन आएंगे ही नहीं. మంచి వస్త్రాలు, మంచి ఆహారం అనేది నేను చూడలేను. शायद मेरे जीवन में अच्छे कपड़े, अच्छा भोजन मैं कभी देखूंगा ही नहीं. మా గ్రాండ్ మదర్ ఏమైపోయిందో తెలియదు. मेरी नानी कहाँ चली गई भी मालूम नहीं है. నేను కూడా ఇదే పాపంలో ఇంకా ఈ లోకం విడుస్తానని ఒక ఆలోచన రావటం మొదలైంది. मेरे मन में एक विचार आने लगा कि इसी पाप में ही मैं मर जाऊंगा. ఆ సమయంలో ऐसे संदर्भ में నేను ఎక్కడైతే జన్మించానో మేము ఆ గ్రామానికి 2004లోనే షిఫ్ట్ అవటం జరిగింది. जिस गांव में मेरा जन्म हुआ था उसी गांव में मुड़कर 2004 में हम वापस गए. ఆ గ్రామంలో మా గ్రామానికి దగ్గరలో మరి హోలీ మినిస్ట్రీస్ అని ఒక సహవాసం దీవిని గారు అని ఉన్నారు. हमारे गांव के नजदीक में होली मिनिस्ट्रीज करके एक सेवकाई था. दीवनैया नाम के व्यक्ति वहाँ थे. వాస్తవానికి ఆ సహవాసం మాకు తెలియదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకు కూడా తెలియదు. और असलियत में तो वो ना मुझको जानते थे ना मैं उनको जानता था. కానీ వాళ్ళు కొంతమంది పిల్లల్ని పెంచుతారు. వాళ్ళని చదివించి మిషనరీ పరిచర్య కొరకై ఎక్కడైతే దేవుని సువార్త తెలియని రాష్ట్రాలు, దేశాలు ఉండి అక్కడ పంపించడం కోసం కొంతమంది చిన్నపిల్లల్ని పెంచుతారు. लेकिन वहाँ पर वो लोग कुछ छोटे बच्चों को अपने पास रख कर उनको बढ़ाते थे, उनको सिखाते थे. वो बच्चे बड़े हो जाने के बाद मिशनरीज की तरह जहाँ प्रभु का घर नहीं है, प्रभु का सेवा नहीं है, वहाँ पर वो बच्चों को भेजा करते थे. వారు మా గ్రామంలో మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్, మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కి రావడం జరిగింది. और वो लोग हमारे गांव में आए और हमारे मासी के घर में किराए में रहने के लिए आए थे. ఎందుకంటే మా పక్క గ్రామంలో డాన్ బాస్కో అనే స్కూల్ ఉంది, ఆ పిల్లలు అక్కడ చదవాలి. क्योंकि हमारे बगल गांव में डॉन बॉस्को स्कूल था, वहीं पर ये बच्चों को पढ़ना था. కానీ దేవుడు వాళ్ళని ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే నేరుగా అక్కడికి తీసుకెళ్ళా మా గ్రామంలో మా ఇంట్లోకి, అదే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి అద్దెకి రావడం జరిగింది. वो तो उस गांव में जाना चाहिए था, लेकिन प्रभु उनको वहां नहीं ले गया, लेकिन मेरे गांव में लाया और मेरे मासी के घर में लाया. మా గ్రామంలో వేరే ఇంటికి కూడా తీసుకెళ్ళా మా బంధువుల ఇంట్లోకే వారిని రెంట్కి తీసుకుని వచ్చాడు. मेरे गांव में किसी और के घर नहीं ले गए, लेकिन मेरे रिश्तेदार के घर में ले गए. వాళ్ళు మరి మా గ్రాండ్ మదరు మరి దిగులుతో ఉండటం, ఎప్పుడూ ప్రార్థనతో ఉండటం, తన దగ్గర కనీసం తినటానికి కూడా ఏమి లేక
ఎప్పుడూ మరి ప్రార్థనలోనే ఉండటం, దిగులుతో ఉండటం వారు గమనించారు. और मेरी नानी को उन्होंने देखा, मेरी नानी के पास खाने के लिए खाना नहीं, कुछ नहीं, लेकिन हर समय वो प्रार्थना में ही रहती थी. ये बातें उन्होंने देखा. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 15-20 మంది పిల్లలు ఉండేవాళ్ళు. एलकेजी से 10वीं क्लास तक 15-20 बच्चे वहाँ रहते थे. వాళ్ళని చూసుకోవడానికి ఒక మిస్, ఒక వంట చేయడానికి ఒక ఆంటీ ఉండేవాళ్ళు. उनको देखभाल करने के लिए एक आंटी थी और भोजन बनाने के लिए भी एक आंटी वहाँ रहती थी. అరుణా సిస్టర్ అని ఒక సిస్టర్ అమ్మమ్మ నా రీతిగా ఆదరించడం జరిగింది. నా గురించి తెలుసుకుని వారు నా గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. और मेरे नानी के बारे में जानकर उन्होंने मेरी नानी को अपने पास लिया, उनको देखभाल किया और मेरे बारे में जानकर मेरे लिए वो प्रार्थना करना शुरू कर दिए. ఆ చిన్నపిల్లలు కూడా కన్నీటితో నా గురించి, ఆ చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలను కూడా కన్నీటితో నా గురించి ప్రార్థన చేయించడం వారికి నేర్పించారు. और उनको सिखाया गया और वो छोटे छोटे बच्चे भी मेरे लिए आंसू बहा बहा कर प्रार्थना करते थे. సో నేను మధ్య మధ్యలో ఇంటికి అమ్మమ్మని కలవటానికి వస్తున్నాను. जब जब मैं अपनी नानी को मिलने घर आता था, అప్పుడు ఆ సిస్టర్ నాతో కూడా చెప్పడం మొదలుపెట్టింది, ఒకసారి దీవిని గారి దగ్గరికి వెళ్ళి రమ్మని. और वो बहन हमसे मुझे बोलने लगी, एक बार दीवने भाई है उनको एक बार मिलकर आओ, ऐसा वो मुझसे कहने लगी. కానీ ఆయన ఎవరో మనకు తెలియదు కదా అని నేను పూర్తిగా లోకంలో ఉన్నాను. నేను వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. और मैंने जाना नहीं चाहा, वो क्योंकि मैं जानता नहीं था वो कौन है, मैंने पसंद नहीं दिखाया, इच्छा नहीं दिखाया. ఆ సిస్టర్ నేను వచ్చినప్పుడు నాతో, నేను లేనప్పుడు అమ్మమ్మతో మాటి మాటికి ఈ సంగతి చెప్పడం జరిగింది. और वो बहन जो है हर समय मेरी नानी से ही बात कहती थी, जब बात आता मुझसे भी वो बात कहती थी, ऐसे बार बार होता रहा. ఇన్నిసార్లు చెబుతుంది కానీ ఒకసారి కలవటానికి వెళ్ళాం. और मैंने सोचा इतनी बार वो बहन बता रही है, चलो एक बार मिलकर ही आएंगे. దీవిని గారిని కలిసినప్పుడు ఆయన మరి ఆ దైవజనులు నేను ఏ ఏ విషయాల్లో తప్పిపోయానో, నేను తప్పిపోయిన విషయాలు నన్ను ఆయనకి ఎవరో చెప్పలేదు కానీ బట్ ఎలా మరి దేవుడు బయలుపరిచాడో మరి ఒక్కొక్కటి నన్ను అడుగుతూ వచ్చాడు. और उनको तो मेरे बारे में किसी ने बताया नहीं था, लेकिन वो मुझे एक एक प्रश्न पूछते गए, तुम यहाँ पर तुम गिर गए, ये पाप तुमने किया, ऐसे मेरे को वो बोलते रहे. నేను ఒప్పుకుంటూ వచ్చాను. और मैंने सब पाप को मान लिया. ప్రార్థన చేసి పంపించారు. ఆ రోజు उन्होंने प्रार्थना किया, मुझे भेज दिया. అమ్మమ్మ నేను ఇద్దరం కలిసాం. नानी के पास आया, ఇద్దరం కలిసి వెళ్ళి ఆ దీవిని గారిని కలిసి ఇంటికి వచ్చాం. మరి नानी और मैं दोनों मिलने गए थे और मिलकर हम दोनों वापस आ गए. నా జీవితం అయితే ఏమాత్రం మారలేదు. मेरा जीवन कुछ बदला नहीं. నేను అదే వ్యసనాలతో జీవిస్తూ ఉన్నాను. उसी आदतों में मैं चलता चला गया. మరలా సిస్టర్ నాతో చెప్పడం జరిగింది, అక్కడ ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళకి శనివారం వచ్చినా ఆదివారం వచ్చినా ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉండేది, ఒకసారి ఖచ్చితంగా వెళ్ళిరమ్మని మాటి మాటికి నాతో చెప్పడం జరిగింది. वो बहन फिर से आकर मेरे से कहने लगी, हर महीना पहला हफ्ता में शनिवार रविवार आधी रात पूरी रात की प्रार्थना होती है, उस पूरी रात की प्रार्थना में आप जरूर जाइए, ऐसे बार बार बोलने लगी. నేను అనుకున్నాను ఒకసారి కలిసి వచ్చాను కదా, మరలా వెళ్ళమనేటప్పటికి నేను ఇష్టపడలేదు. మరలా मैंने सोचा मैं तो ऑलरेडी मिलकर आया, फिर से क्यों जाना है, मैंने ध्यान नहीं दिया. సో మరలా మాటి మాటికి చెప్పడం కారణాన్ని బట్టి నేను ఏమి చెప్పలేక మరలా ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళడం జరిగింది. और वो बार बार कह रहे थे, इसलिए मुझसे भी रहा नहीं गया और मैं सारी संपूर्ण रात की प्रार्थना में चला गया. తర్వాత ఆ రాత్రి 2 గంటల సమయంలో చిన్న బ్రేక్ ఇచ్చారు. रात को 2 बजे समय में उन्होंने छोटा सा ब्रेक दिया. అందరూ ప్రేయర్ చేయించుకుంటున్నారు ఆ దైవజనుల చేత. और वहाँ पर उस सेवक से सब लोग प्रार्थना करवा रहे थे. నేను కూడా దూరాన్ని ఉంచున్నాను. मैं भी दूर खड़ा था. నన్ను పేరు పెట్టి పిలిచాడు. उन्होंने नाम लेकर मुझे बुलाया. జాబ్ వచ్చిందని అడిగారు. पूछा नौकरी मिला क्या. రాలేదని అడిగాను. मैंने बोला मुझे नहीं मिला. వెంటనే దీవిని గారు బాంబే వెళ్తావని అడిగారు. तो तुरंत जो दीवने या वो पास्टर थे उन्होंने बोला, तुम बॉम्बे जाओगे क्या. నేను ఎంతో సంతోషంతో, నాకు మరి దూరం వెళ్ళటం అన్నా ప్రయాణాలన్నా ఇష్టం కాబట్టి నేను వెంటనే ఓకే చెప్పేసాను. और मुझको यात्रा करना बहुत अच्छा लगता था, इसलिए दूर है और भी अच्छा लगा, मैंने तुरंत मान लिया. అయితే వారు కొన్ని దినాలు మరలా 10-20 రోజులు ప్రార్థన చేశారు. उन्होंने फिर 15-20 दिन प्रार्थना किया. ప్రార్థన చేసి పలానా రోజు నువ్వు పూణేకి టికెట్ తెచ్చుకో అని చెప్పి బుక్ చేసుకోమని చెప్పారు. तो उन्होंने कहा तुम पूना के लिए टिकट बुक कर लो करके उन्होंने मुझे कहा. నా జీవితం అప్పటికి ఏం మారలేదు. मेरा जीवन कुछ बदला नहीं था. నేను టికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను మా ఊరు నుంచి ఒక స్నేహితుని తీసుకొని. मैं एक दोस्त को लेकर टिकट खरीदने गया. ఆ రాత్రి నేను ఎంత విపరీతంగా త్రాగేసి వచ్చానంటే, उस रात को मैं इतना पीकर घर लौटा. మా అమ్మమ్మ ఒక చర్చిలో ప్రేయర్ చేస్తూ ఉంది. मेरी नानी चर्च में प्रार्थना कर रही थी.
తన కలుసుకున్నట్టే నాకు గుర్తు, కానీ నేను ఇంటికి ఎలా వచ్చానో తెనాల నుంచి రాత్రి ఎలా గడిచిందో నాకేమాత్రం గుర్తులేదు. मेरे नानी को मिला इतना याद है, लेकिन घर कैसे पहुंचा वो सब याद नहीं. ఉదయాన్నే పూణేకి ట్రైన్ ఎక్కాలి. सुबह सुबह पुणे का ट्रेन पकड़ना था. అది 2012 జూలై 19. 2012 जुलाई 19 तारीख. దేవుడు నా జీవితంలో ఒక మలుపు తిప్పిన రోజు అది. और उस रात को प्रभु ने मेरे जीवन में एक मोड़ लेकर आया. మా తల్లి యొక్క విశ్వాసం, మా అమ్మమ్మ ప్రార్థన, मेरे माँ का विश्वास और मेरी नानी की प्रार्थना, నా గురించి ఆ చిన్నపిల్లలు చేసిన కన్నీటి ప్రార్థన, और वो छोटे छोटे बच्चों ने आंसू बहाकर जो प्रार्थना किया, దేవుడు వాళ్ళందరి ప్రార్థన ఆలకించాడు. प्रभु ने इन सब की प्रार्थना सुन लिया. నేను ఏ రోజైతే ట్రైన్లో ఎక్కానో, जिस दिन मैं ट्रेन चढ़ा था, ఆ రోజే నా జీవితం మారిపోయింది. उसी दिन मेरा जीवन बदल गया. అదే నా జీవితంలో ఒక అద్భుతమైన విషయం. वही मेरे जीवन का एक अद्भुत विषय है. ముందు రోజు కూడా అంత భయంకరంగా త్రాగిన వ్యక్తిని, उसके पहले दिन ही मैंने इतना पिया था, అంత భయంకరంగా నేను సినిమాల పిచ్చిలో మునిగిపోయిన వాడిని, इतना भयानक सिनेमा के आदतों में डूबा था. పూణేకి ట్రైన్ ఎక్కాను, జీవితం మారిపోయింది. पुणे का ट्रेन पकड़ते ही जीवन बदल गया. బహుశా నా గురించి మరి ఈ యవనస్తుడు పాపంతో పూణే పట్టణంలో అడుగు పెట్టకూడదని బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చని నేను అనుకుంటాను. मैं सोचता हूँ कि उन्होंने प्रार्थना किया होगा कि प्रभु जी ये पाप के साथ उस पुणे में पाँव ना रखे. వాస్తవానికి ఆ సమయానికి మా తోటి ఫ్రెండ్స్ ఎంతోమంది యాక్సిడెంట్లోనూ ఆత్మహత్యల ద్వారా ఎంతోమంది చనిపోయారు అప్పటికే. असलियत में मेरे काफ़ी दोस्त एक्सीडेंट में, आत्महत्या में बहुत सारे लोग मर चुके थे. మరి తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు నన్ను ఏర్పరిచి కొన్నాడు కాబట్టి, माँ के गर्भ में आने से पहले ही प्रभु ने मुझे चुन लिया था. इसलिए నేను దేవునికి విరోధంగా అంత పాపం చేసినప్పటికీ నా వెనక చేసిన ప్రార్థనల ద్వారా మరి దేవుడు, మరి నేను ఎలాంటి మీటింగులకి వెళ్ళి ఏ వాక్యం ద్వారా మార్చబడలేదు, ఎవరూ నాకు సువార్త చెప్పలేదు, కానీ నేను ఆ రోజు ట్రైన్ ఎక్కాను, దేవుడు నా జీవితం మార్చేసాడు. और मेरे पीछे इतनी सारी प्रार्थनाएं थी, इतने लोगों के आंसू थे, किसी ने मुझे वचन नहीं सुनाया, मैं किस प्रभु के घर भी नहीं गया, लेकिन जैसे ट्रेन चढ़ गया मेरा जीवन बदल गया. ఇక మా గ్రామంలో ఎవరైతే ఆ పిల్లలు రెంట్కి వచ్చారో, నేను పూణేకి వచ్చాను, వారికి దేవుడు మా పక్క గ్రామంలో ఎక్కడైతే వారు స్కూల్కి వెళ్తున్నారో దేవుడు వాళ్ళకి అక్కడే సొంతంగా ఓన్ అకామిడేషన్, అక్కడే వారికి ఆరాధించుకోవడానికి సొంత చర్చ్ కూడా ఇచ్చాడు. और जैसे ही मैं पुणे आया, जो बच्चे मेरे घर के बगल में थे उनको दूसरे गांव में एक अच्छा जगह मिल गया, प्रभु का घर मिल गया, और वो लोग तुरंत वहाँ चले गए. నా కోసం ఆ గ్రామాన్ని తీసుకుని వచ్చాడు. मैं विश्वास करता हूँ कि मेरे लिए ही प्रभु उनको मेरे गांव में लाया था. దేవుడు నా ఎళ్ళ గొప్ప ప్రణాళికను నెరవేర్చాడు. मेरे लिए प्रभु की बड़ी योजना थी, प्रभु ने पूरा कर दिया. నేను పూణేకి వచ్చాను, मैं पुणे को आया, వాళ్ళు నా గ్రామం నుంచి ఆ స్కూల్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. प्रभु उनको मेरे गांव से दूसरे गांव लेके चला गया. ఇది నా జీవితంలో దేవుడు జరిగించిన ఒక గొప్ప ప్రణాళిక. मेरे जीवन में प्रभु की एक बड़ी ये योजना थी. పూణేకి వచ్చిన మరుసటి రోజే पुणे को आते ही अगले ही दिन నేను టీసీఎస్లో ఒక చిన్న జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది, ఒక కన్సల్టెన్సీ ద్వారా. TCS में कंसल्टेंसी के माध्यम से एक छोटी नौकरी मुझे मिली. నేను వచ్చిన ఒక నెలకి అమ్మమ్మ కూడా వచ్చింది. एक ही महीने में मेरी नानी भी आ गई. తర్వాత ఒక నెల నేను ఎవరి దగ్గరికి అయితే పంపించబడ్డానో వారి దగ్గర ఒక నెల ఉన్న తర్వాత నేను మొట్టమొదటిసారి సెప్టెంబర్ నెలలో బేతనీకి రావడం జరిగింది. और जिनके पास मैं गया था वहाँ पर एक महीना उनके साथ था. उसके बाद सितंबर में पहली बार मैं बेथनी को आया. ఆ రోజు మరి పాల్ అంకుల్ పంజాబ్లో ఉన్నారు, మాథ్యూ అంకుల్, తమాంగ్ అంకుల్, తర్వాత తివిడే అంకుల్, సౌందర్య అంకుల్, వీళ్ళని మాత్రం నేను చూసినట్టు నాకు గుర్తు. और उस दिन पॉल अंकल पंजाब में थे. उस दिन मैंने मैथ्यू अंकल, तमा अंकल, सौंदर्य अंकल, तिवड़े अंकल को मैं मिला, ये मुझे याद है. మొట్టమొదటి ఆదివారం బేతనీలో पहले रविवार बेतनी में जब मैं आया, దేవుని యొక్క దినం ఆరాధన ద్వారా మేము ఎంతో బేతనీ పరిచర్యకి ఎంతో ఆకర్షించబడి, उस आराधना के द्वारा हम लोग बेतनी कलीसिया की तरफ बहुत ही आकर्षित हुए. నేను మా అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పుకొని మేము ఎంతోమందికి విషయాన్ని మా గ్రామంలో కూడా పంచుకుంటూ వచ్చాం. और ये बात मैं और मेरी नानी हमारे गांव में बहुतों के साथ हमने ये बात बताया. మొట్టమొదటి రోజు ఆ రీతిగా మేము ఆకర్షించబడుతూ వచ్చాం ఈ సంఘానికి. पहले दिन ही हम इस कलीसिया के प्रति आकर्षित हुए. రెండో ఆదివారం వచ్చేటప్పటికి దేవుడు నా మనసులో రెండో ఆదివారం ఆరాధన అయిపోయింది, నేను ఉంటే బేతనీ సంఘాన్ని బట్టి పూణేలోనే ఉండాలని నిశ్చయించుకున్నా. और दूसरे रविवार जब आराधना खत्म हुआ, मैंने मन में ठान लिया कि बेतनी कलीसिया की वजह से मैं पुणे में ही रहूंगा, ऐसा मैंने मन में ठान लिया. నేను పూణేకి వచ్చి 2 నెలలే అయింది, బేతనీకి వచ్చింది రెండో వారమే. पुणे आकर 2 महीने हुआ था, बेतनी आकर वो दूसरा हफ्ता था.
శాలరీ 7,000, కానీ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. 7,000 तब तनख्वाह था, लेकिन बाद में क्या परिस्थिति होगी मैं जानता भी नहीं था. కానీ రెండో ఆదివారమే నా మనసులో అలాంటి కోరిక కలిగింది. दूसरे रविवार ही मेरे मन में इच्छा पैदा हुई. దేవుడు ఆ కోరికను అలానే నెరవేర్చాడు. प्रभु ने मेरी इच्छा भी पूरा कर दी. సో ఆ దినం నుంచి ఈ దినం వరకు నేను మరలా 2012 నుంచి ఈ రోజు వరకు కూడా నేను మరలా వెనక్కి తిరిగి చూడలేదు. 2012 से लेकर आज तक मैं वापस मुड़कर नहीं देखा. ఏ ఫ్రెండ్స్ అయితే మరి వీడి పని అయిపోయింది, వీడికి బాగుపడ్డని వారు నా గురించి మరి అంటూ ఉండేవాళ్ళు. जो लोग मेरे बारे में कहते थे ये कभी सुधरने वाला नहीं है, ये कभी ठीक नहीं होगा, ऐसे जो मेरे बारे में कहते थे, నేను భయంకరమైన త్రాగుడు నుంచి ఆ సినిమాల నుంచి విడుదల పొంది నేను బైబిల్ పట్టుకుని ఉంచోవటం, ఈ రీతిగా దేవునిలో ఉండటం వారు నా గురించి తెలుసుకొని వారు చాలా ఆశ్చర్యపోయి నన్ను అడుగుతూ వచ్చారు. और मैं शराब पीना छोड़ दिया, सिनेमा देखना छोड़ दिया, बाइबल पकड़कर मैं खड़े होकर प्रभु में स्थिर हूँ, ये बात सुनकर वो बहुत ही चौंक गए. సో అప్పటి నుంచి నేను దేవుని గురించి, యేసు ప్రభు నా జీవితం మార్చాడని మొట్టమొదటిసారిగా నా తోటి స్నేహితులకు చెప్పడం జరిగింది. और पहली बार मैं अपने दोस्तों को बताया प्रभु यीशु मसीह ने मेरे जीवन को बदल दिया है. ఆ తర్వాత అదే సంవత్సరం బేతనీలో VBS ద్వారా నా ఆత్మీయ జీవితం అక్కడ నుంచి ప్రారంభమైంది. और उसी साल बेतनी VBS के द्वारा मेरे आत्मिक जीवन शुरू हो गया. అంతవరకు బైబిల్లో అసలు ఏది తెలియదు, కానీ तब तक बाइबल क्या है मैं जानता भी नहीं था. అప్పటి నుంచి దేవుడు ఈ సంఘంలో నన్ను ఆత్మీయంగా అంచెలంచెలుగా ఆత్మీయంగా నన్ను బలపరుస్తూ వచ్చాడు. तो उस दिन से प्रभु मुझे एक एक कदम आत्मिक जीवन में बढ़ाता चला गया. ఆ తర్వాత దేవుడు మరి ఆ దినం నుంచి ఈ దినం వరకు మరి ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు అవి నేను ఒక్కొక్కటిగా వర్ణించడానికి టైం సరిపోదు, కానీ जो जो प्रभु ने अद्भुत काम उस दिन से लेकर आज तक किया, एक एक का वर्णन करूँ तो समय कम पड़ जाएगा. దేవుడు అద్భుతమైన ఊహకందని కార్యాలు నా జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. अद्भुत अद्भुत काम मेरे सोचने समझ से बाहर प्रभु ने काम मेरे जीवन में किया. నేను నా బాప్తిస్మ వాగ్దానం మర్చిపోయాను కదా. मैं अपना बपतिस्मा का वायदा भूल गया था. ఆ దేవుడు నేను నిన్ను మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానని పూణే వచ్చిన వెంటనే ఆ వాగ్దానం నాకు గుర్తు చేశాడు. దేవుడు आने के बाद प्रभु ने मुझे याद दिलाया मैं तुम्हें मनुष्यों को पकड़ने वाला बनाऊंगा, फिर से याद दिलाया. ఆ సంవత్సరం డిసెంబర్లో మనకి ప్రతి సంవత్సరం బహిరంగ సువార్తలకు వెళ్ళేవాళ్ళు కాబట్టి నేను కూడా ఆ 2012 నుంచే బేతనీతో కలిసి మరి అనేక స్థలాలకు సువార్తకు వెళ్తూ వచ్చాను. 2012 दिसंबर में सुसमाचार की सेवाएं होती थी, तो मैं भी उनके साथ मिलकर हर जगह सुसमाचार के लिए जाता था. నేనుగా వెళ్ళలేదు, కానీ దేవుడు ఎందుకో మరి సువార్త అంటే ఇక వెళ్ళిపోవటానికి అలాంటి ఆశ నాలో కలిగించాడు. मेरे अंदर प्रभु ने अपने आप ही वो आशा उत्पन्न किया कि सुसमाचार करने वालों के साथ मैं भी जाऊं. నాకు అప్పటికి ఎవరికి హిందీలో చెప్పడం రాదు కాబట్టి అంకులు ఇద్దరిద్దరిగా మరి సువార్తకి పత్రికలు ఇవ్వడానికి పంపించినప్పుడు నా ప్రక్క సహోదరు బ్రదర్ ఎవరైతే హిందీలో మరాఠీలో చెబుతారో నేను అది గమనిస్తూ ఉండేవాడిని. और मुझे हिंदी मराठी बोलना आता नहीं था, लेकिन अंकल दो लोगों को भेजते थे कि आप जाकर वचन सुसमाचार के पत्री लोगों को बांटो. तो मेरे साथ जो भाई लोग हिंदी में बोलते थे, मराठी में बोलते थे, उनकी आवाज़ को बड़े ध्यान से मैं सुनता था. ఆ రీతిగా దేవుడు మరి నేను ఎక్కడైతే ఆంధ్రాలో మరి సువార్త పత్రికలో దేవుని గురించి ఒక మాట చెప్పడానికి సిగ్గుపడ్డానో, దేవుడు మరి ఈ రాష్ట్రం తీసుకొచ్చి మరి నాకు క్రొత్త భాష నేర్పించి మరి దేవుని సువార్త చెప్పడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. तो जिस बात के लिए मैं आंध्रा में प्रभु यीशु मसीह के बारे में बोलने के लिए बहुत शर्माता था, प्रभु मुझे नए जगह में लाया, नए भाषा लोगों के बीच में लाया और बोलने के लिए मेरी सहायता किया. 24 గంటలు సినిమా పాటలు పాడేవాడిని, ఇప్పుడు దేవుని పాటలు పాడటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. 24 घंटा सिनेमा के गीत गाता था, लेकिन अभी प्रभु के गीत गाने में प्रभु ने मेरी सहायता की. మరి ఎప్పుడు కూడా మరి ఆ సినిమా హీరోని నేను ఆరాధించేవాడిని ఒకప్పుడు లోకంలో విగ్రహంగా. ఇప్పుడు జీవం గల దేవుణ్ణి ఆరాధించే కృప నాకు అనుగ్రహించాడు. एक समय सिनेमा हीरों के पीछे मैं भागता था, उनके पीछे पड़ा हुआ था, लेकिन अभी प्रभु को आराधना करने में, प्रभु के पीछे जाने में प्रभु ने मुझे अनुग्रह दिया. ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనలో నేను కూర్చోలేదు, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేవాడిని. కానీ 2012 నుంచి ఈ రోజు వరకు ఆరాధన గడిపినంతసేపు కూడా మోకాళ్ళ మీద ఉండటం దేవుడు నాకు నేర్పించాడు. कभी मैं आराधना में रहता नहीं था, बैठता नहीं था, लेकिन उस दिन से प्रभु मुझे घुटनों पर आना मुझे सिखाया. కుటుంబ ప్రార్థన కూడా ఎప్పుడు ఒక్క కుటుంబ ప్రార్థన కూడా ఏ కారణాన్ని బట్టి మిస్ అవ్వకుండా ఈ రోజు వరకు కొనసాగించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. पारिवारिक प्रार्थना भी बिना रुके घर में करने के लिए भी प्रभु ने मेरी सहायता की. ఇలా ఒకటి కాదు రెండు కాదు దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. एक नहीं दो नहीं, प्रभु ने बहुत सारी बातें मुझे सिखाई.
ఒకసారి మొట్టమొదటిసారి నాసిక్ వెళ్ళినప్పుడు సువార్తకు 2014లో 2014 में जब नासिक सुसमाचार के लिए हम गए थे, నేను అప్పుడు మొట్టమొదటిసారి పత్రికలు ఇచ్చి దేవుని మాట చెప్పడం జరిగింది. और उस पहली बार मैंने सुसमाचार की पत्री भी दिया, प्रभु का वचन भी बताया. మధ్యాహ్నం సమయంలో అందరూ బుక్స్ ట్రాక్స్ పంచినవి అక్కడ డబ్బులు పెడుతుంటే నేను కూడా పెడుతుంటే పాలంకులు నన్ను అడిగారు, నువ్వు కూడా ఇస్తున్నావా అని. और जब वहाँ पर सब लोग अपना सुसमाचार की किताब लाकर इकट्ठा कर रहे थे, पैसे वहाँ रख रहे थे, मैं भी रखने गया, तब पॉल अंकल ने मुझसे पूछा तुम भी दे रहे हो क्या, ऐसा पूछा. బాంబే నుంచి వచ్చిన సేవకులు ఎంతో మంది పెద్దవాళ్ళు అక్కడ రూమ్ లో చుట్టూ ఉన్నారు. बहुत से लोग वहाँ थे, बॉम्बे से सेवक लोग आए थे, सब चारों ओर बैठे हुए थे. అంకుల్ నన్ను అడిగారు, నువ్వేమని చెబుతావని అడిగారు. अंकल ने मुझसे पूछा तुम क्या बताए हैं लोगों को, ऐसा पूछा. నేను వెంటనే అన్నాను, ఏ ప్రభు యేసు మసీహ్ వచ్చిన హై అని చెప్పి ఇది దేవుని యొక్క వాక్యం అని చెప్పి పత్రిక ఇస్తానని చెప్పి వెంటనే చెప్పాను. मैंने कहा अंकल मैंने बस इतना कहा ये प्रभु यीशु मसीह का वचन है, और बोलकर मैंने उनको ये दे दिया, ऐसा मैंने कहा. అంకుల్ వెంటనే సంతోషంతో ఆ మాటలోనే ఉందంతా అని ఆ రోజు నన్ను ఎంతో ప్రోత్సహించడం జరిగింది. अंकल ने मुझे बहुत प्रोत्साहन देकर कहा उसी शब्द में सब कुछ है बोलकर मुझे प्रोत्साहन दिया. నేను దరిదాపు 90% పూణే లోకల్లో కానీ బయట జరిగిన సువార్తలన్నిటికి కూడా మరి ఆఫీసులో పర్మిషన్ ఇచ్చినా వెళ్ళకపోయినా ప్రతి సువార్తకి వెళ్ళడం జరిగింది. कम से कम 90% मैंने पूना में हो या बाहर हो, ऑफिस वाले परमिशन दे ना दे मैं तो पहुंच जाता था. దేవుడు ఆ రీతిగా ఇంతవరకు దేవుడు అద్భుతంగా ఆయన కృపచేత ఎంతో పాపంలో పడిపోయి నన్ను ఇక మరి ఎవరూ బాగు చేయలేని పరిస్థితి, అలాంటి దేవుడు నా వెనక అనేక మంది ప్రార్థనల ద్వారా ఒక గొప్ప ప్రణాళిక నా ఎడలు నెరవేర్చి ఈ రీతిగా నెరవేరుస్తూ వచ్చాడు. मैंने कभी सोचा नहीं था कि मैं सुधर जाऊंगा, लेकिन लोगों की प्रार्थना और बड़ी योजना प्रभु की जो थी उसके द्वारा प्रभु ने मुझे ठीक किया और मुझे यहाँ तक ले आया. నేను ఒక 5 నిమిషాల్లో ఒక 3 సంగతులు చెప్పి ముగిస్తాను. 5 मिनट में 3 बातें बोलकर मैं अंत करूँगा. 3 సందర్భాల్లో నేను పూణే నుంచి ఈ బేతనీ వదిలి వెళ్లాల్సి వచ్చేదేమోనని నా జీవితంలో 3 సందర్భాల్లో అనుమతించబడింది. 3 परिस्थितियां मेरे जीवन में आए जिसके द्वारा मैं बेतनी छोड़कर जाने वाला था. ఒకటి మ్యారేజ్ విషయంలో నేను వాగ్దానం ఎలా వచ్చిద్దా అని నేను ఎప్పుడు మరి కొంతమంది వాగ్దానాలు పంచుకుంటూ ఉంటారు వివాహాల్లో. बहुत सारे लोग शादी के विषय में प्रतिज्ञा प्रभु से मांगते रहते हैं. నాకైతే ఎలాంటి వాగ్దానం రావట్లేదు. मेरे को कोई भी प्रतिज्ञा नहीं मिली. నేను అనుకున్నాను ఎవరన్నా సేవకులు అడిగితే ఏదో ఒకటి చెప్పేద్దాంలే అని చెప్పి నిశ్చయించుకున్నాయి, ఏ వాగ్దానం రావట్లేదు కాబట్టి. मैंने सोचा शादी के लिए कोई प्रतिज्ञा तो मिल नहीं रहा और सेवक लोग पूछेंगे तो कुछ न कुछ वचन बता देंगे, ऐसा मन में ठान लिया. కానీ దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. लेकिन प्रभु कितना विश्वास योग्य है. నేను మా వైఫ్ని రేపు చూడటానికి వెళ్తాననగా ఈరోజు మనకి ఇక్కడ 2016లో VBS చివరి రోజు. और मेरे पत्नी को मैं देखने के पहले मैं VBS का वो आखिरी दिन था यहाँ पर. దేవుడు ఈ గోడ మీద ఒక వాక్యం మరి సామెతలు 31:30 అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని దేవుడు స్పష్టంగా నాకు ఆ వాక్యం చూపిస్తూ వచ్చాడు. VBS में यहाँ पर एक वचन आगे सामने लगाया गया था और अच्छा प्रभु ने मुझे एक वचन दिखाया. उस वचन में लिखा था कि सुंदरता तो व्यर्थ है, लेकिन जो प्रभु का भय मानती है वो स्त्री उसका मूल्य मूंगों से भी बहुत अधिक है. దేవుడు నిజంగా ఆ వాగ్దానం అనుగ్రహించాడు. నేను ఎంతోమంది యవనస్తులతో కూడా ఈ సంగతి నేను పంచుకుంటూ ఉంటాను, దేవుడు ఖచ్చితంగా వాగ్దానం ఇస్తాడని. वो वचन प्रभु ने मुझे दिखाया और उस वचन के अनुसार मेरा विवाह हुआ और मैं बहुत सारे जवानों को मैं जरूर बोलता हूँ कि प्रभु जरूर हमें प्रतिज्ञा देता है. అయితే వివాహానికి మరి అప్పుడు డబ్బులు లేవు, కానీ ప్రతి విషయానికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఎంతో ప్రతి అవసరత కూడా తీరుస్తూ వచ్చాడు. और विवाह के लिए मेरे पास पैसे भी नहीं थे, लेकिन हर एक आवश्यकता प्रभु ने मेरा पूरा कर दिया. తర్వాత మరి ఆ వివాహం అయితే అయింది. మరి మా వైఫ్ని మరి ఇంత దూరం పంపిస్తారో లేదో మరి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చిద్దేమని నాకు ఒక అనుమానం కలిగింది, జస్ట్ అంతే. शादी तो हो गया, लेकिन मेरे मन में एक संदेह पैदा हुआ कि मेरे पत्नी के घर वाले इतना दूर भेजेंगे क्या, या मुझे ही वहाँ जाके रहना पड़ेगा, ऐसा मैं संदेह कर रहा था. అది జస్ట్ నేను అనుకున్నాను, కానీ దేవుడు అద్భుతంగా మరి ఆ పరిస్థితి మొట్టమొదటి వివాహాన్ని జరిగించాడు. మమ్మల్ని కుటుంబంగా ఇక్కడ బేతనీలో స్థిరపరుస్తూ వచ్చాడు. और प्रभु की दया से शादी भी हो गया और प्रभु हमको दोनों को बेतनी में लाया और बेतनी में स्थिर कर दिया. నా జీవితంలో వచ్చిన రెండో పరిస్థితి, मेरे जीवन में दूसरी परिस्थिति आई. ఆదివారాలు సెలవు ఇవ్వటం లేదని HR మీద కోపంతో TCSలో
1 డే రిజైన్ ఇచ్చేసాను. और मेरे को संडे छुट्टी नहीं दे रहा है, ये गुस्सा आकर मैंने HR को अपना रिजाइन दे दिया. దాని ఫలితంగా కరోనా వచ్చింది. తర్వాత 2.5 సంవత్సరాలు జాబ్ లేదు. और उसका परिणाम ये हुआ कि कोरोना भी आ गया और 2 साल मुझे नौकरी भी नहीं मिला. 30 మంత్స్ 30 महीना नौकरी नहीं मिला. చాలా కఠినమైన ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. बहुत ही कठिन आर्थिक परिस्थिति में मैं चला गया. ఇక నేను నిశ్చయించుకున్నాను, ఒకళ్ళ శాలరీ మీద అస్సలు అవటం లేదు. और अपने तनखे में तो कुछ चलने वाला नहीं है. ఇక అప్పుడు మనకు ఆన్లైన్లోనే జరుగుతుంది అంతా. ऑनलाइन में हो रहा था सब कुछ उन दिनों में. బెతనీలో సేవ అంతా. बेतनी का सेवा भी ऑनलाइन में हो रहा था. ఇక ఏ చిన్న జాబ్ అయినా మరి ఆంధ్రానో లేదా హైదరాబాద్ సైడు బేతనీ వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను నేను. मैंने ठान लिया बेतनी छोड़कर जाना, तो मन नहीं कर रहा था, लेकिन आर्थिक परिस्थिति ठीक नहीं था, इसलिए मैं सोचा कि हैदराबाद या छोटे गांव में मैं जाकर कुछ ना कुछ काम कर लूँ. అప్పుడు మా మిస్సెస్ ఇక్కడే ఉందామని తను ఒక మాట అంది. నేను కూడా మరి ఇక్కడ ఉంటూ వచ్చాను. और मेरी पत्नी ने कहा नहीं हमको यहीं पर रहना है, ऐसा कहा तो मैं भी सोच लिया और मैं भी रहने लगा. సంఘం అంతా నా గురించి ప్రార్థన చేశారు. कलीसिया ने मेरे लिए प्रार्थना किया. 2.5 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ అనేది లేకుండా దేవుడు నాకు జాబ్ అనుగ్రహించాడు. 2.5 साल के बाद बिना इंटरव्यू के प्रभु ने नौकरी दे दिया. ఆ తర్వాత మూడో పరిస్థితి, तीसरा परिस्थिति आया. మరి ప్రార్థిస్తున్న రీతిగా మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ మదర్కి తల్లిగారికి ఇద్దరికీ కూడా వేరు వేరు రకాల క్యాన్సర్స్ రావడం జరిగింది. मेरे पत्नी के दादी और मेरे पत्नी के माता जी दोनों को भयंकर कैंसर की बीमारी हो गई. ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది. एक के बाद एक को कैंसर हो गया. ఎంతో దయనీయమైన పరిస్థితి. बहुत ही कठिन परिस्थिति में वो लोग आ गए. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, अब हमारा हालत ऐसा हो गया, అక్కడికి వెళ్ళి వాళ్ళు రమ్మని అంటం లేదు కానీ బట్ వాళ్ళని చూస్తే ఇక అక్కడ ఉండాలని అలా అనిపించేది. वो लोग हमको बुलाए तो नहीं थे, लेकिन उनको देखकर लग रहा था कि हमें उनके पास जाकर उनका देखभाल करना पड़ेगा. బేతనీని వదిలి వెళ్ళలేని పరిస్థితి, बेतनी छोड़कर जाना नहीं चाहते थे అక్కడ ఉండాల్సిన పరిస్థితి. और वहां पर रहने का भी आशा था, इच्छा था. ఒక దినం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు एक दिन जब मैं प्रार्थना कर रहा था, ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాను, ఆమెను కూడా చెప్పలేదు. प्रार्थना में मैं प्रभु से पूछ रहा था, आमीन भी नहीं बोला था. దేవుడు ఆయన స్వరం ద్వారా 3 సమాధానాలు నాకు చెబుతూ వచ్చాడు. प्रभु ने अपने आवाज से 3 प्रश्न मुझसे पूछा. మొట్టమొదటిది, पहला प्रश्न, ఏ పరిస్థితిలో నుంచి నిన్ను రక్షించానో అది నువ్వు గుర్తు చేసుకో. प्रभु ने पहला प्रश्न पूछा, किस हालत में मैंने तुझे बचाया, याद करो. ఏ ఉద్దేశంతో నిన్ను ఈ స్థలానికి నడిపించానో అది నువ్వు జ్ఞాపకం చేసుకో. जिस उद्देश्य से मैं तुझको इधर लाया उसको भी याद करो. మూడవది, तीसरा, దేవుడిచ్చిన మూడో సమాధానం, तीसरा प्रश्न प्रभु ने पूछा, నా సెలవు లేకుండా నా అనుమతి లేకుండా నువ్వు ఈ బేతనీని విడిచి వెళ్ళటానికి వీలు లేదని చెప్పాడు. जब तक मैं तुझे बोलूंगा नहीं, जब तक मैं तुझे आज्ञा नहीं दूंगा, तब तक तू बेतनी छोड़कर नहीं जाएगा. సో నేను దేవునితో మరి దేవుడు ఏమన్నా అంటే, పరిస్థితి ఏదైనా నేను చూసుకుంటా వాళ్ళ పరిస్థితులన్నీ, కానీ నిన్ను ఏ పిలుపుతో అయితే పిలిచానో ఆ పిలుపుకు లోబడి మరి నువ్వు ఈ స్థలం విడిచి నువ్వు వెళ్ళటానికి వీలు లేదని చెప్పాడు. और जिस परिस्थिति में मैंने तुझे बुलाया उस परिस्थिति में जो भी परिस्थिति आए, जब तक मैं आज्ञा नहीं दूंगा यहाँ से नहीं जाना, प्रभु ने कह दिया. ఈ రోజు వరకు మేము నిజంగా ఎలా పోషించబడుతున్నామో, ఇది 14 సంవత్సరాలు పూర్తయినాయి. దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఇంతవరకు మమ్మల్ని పోషింపజేస్తూ వచ్చాడు. 14 साल पूरे हो चुके हैं. अद्भुत रीति से प्रभु ने आज तक हमारा पालन पोषण किया. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. एक नहीं, दो नहीं, बहुत से अद्भुत काम प्रभु ने हमारे जीवन में किया. కొద్ది విశ్వాసం, కొద్ది ప్రార్థన దేవుని కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. थोड़ा विश्वास, थोड़ी प्रार्थना, प्रभु के काम बहुत ही अद्भुत है. ఈ రీతిగా దేవుడు మరి నా తోటి వారికి ఆఫీసులో కానీ అనేక స్థలాల్లో ఆయన సాక్షిగా ఉండటానికి కృప చూపించాడు. अपने ऑफिस में, अपने पड़ोस में अपना गवाही बनकर रहने में प्रभु ने सहायता किया. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఎప్పుడూ కూడా మరి నేను ప్రయాణం చేసేటప్పుడైనా, నేను ఆఫీసులో ఉన్నప్పుడైనా, బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తికి సువార్త చెప్పమని నాకు భారం ఇస్తాడు. और प्रभु मुझे मन में हर समय एक बोझ देता है. जब मैं ऑफिस में रहता हूँ या यात्रा करता हूँ, एक व्यक्ति को दिखाकर प्रभु बोझ देता है कि इसको सुसमाचार सुनाना. నేనేమాత్రం ఆ వ్యక్తిని చూసి భయపడి చెప్పడానికి ఆలస్యం చేసినా నా మనసు ఏమాత్రం సువార్త చెప్పడం ఆలస్యం చేసిన ఆ వ్యక్తికి తెలియని ఒక టెన్షన్ అనేది
और यदि मैं उनको ऐसा बोलने में देरी करूं और लापरवाही करूं या डरूं तो मेरे मन में एक चिंता सा पैदा हो जाता है। ఆ రీతిగా దేవుని మాటలు మరి దేవుని గురించి సువార్తను మరి నా తోటి వారితో దేవుడు చూపించిన ప్రతి మనిషితో కనీసం ఒక్క మాట అయినా దేవుడు పంచుకోవడానికి కృప అనుగ్రహిస్తూ వస్తున్నాడు। और जिनको प्रभु मुझे दिखाता है उनसे कम एक बात तो बोलने के लिए प्रभु मुझे आज तक सहायता कर रहा है। ఈ రీతిగా దేవుడు మరి మమ్మల్ని ఎంతగానో ఆప్యాయంగా పలకరిస్తూ మా నిమిత్తమై ప్రార్థించే ఇప్పటి వరకు ప్రార్థించే సహోదరులను సహోదరులను పెద్దలైన అంకుల్ ఆంటీ వాళ్ళని దేవుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా నాకు అనుగ్రహించిన పాలంకుల్ గ్రేస్ ఆంటీని బట్టి కూడా మరి దేవునికి నేను ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటాను। और हमारे लिए प्रार्थना करने वाले हर एक भाई बहन बड़े बुजुर्ग लोग आंटी लोग और हमारे आत्मिक माता पिता पॉल अंकल ग्रेस आंटी के लिए मैं प्रभु हर समय धन्यवाद देते रहता हूँ। కాబట్టి 14 సంవత్సరాలు ఏ రీతిగా దేవుడు నమ్మకంగా నన్ను ఉంచుతూ వచ్చాడో నా యొక్క రానున్న జీవితంలో కూడా అంతం వరకు మరి ఆయన చిత్తానికి లోబడి నమ్మకంగా యథార్థంగా మరి దేవుడిచ్చిన ఏ చిన్న పనైనా నమ్మకంగా చేయనట్లు నా విషయమే మీరు ప్రార్థించండి। तो आप प्रभु की इच्छा के अनुसार चलते हुए आगे दिनों में प्रभु के हर एक योजना पूरा करने के लिए मेरे लिए आप हर समय प्रार्थना करते रहिए। దేవుడి సాక్ష్యాన్ని దీవించును। प्रभु इस गवाही को आशीष करे।